వెల్కమ్ బ్యాక్ టు జేకే కెమెరా అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్. ఈరోజు అయితే మనం తెలుగు అన్న ఫేస్ రివ్యూ అయితే చూడబోతున్నాం. చూస్తాం, జూమ్ చేసి చూపిస్తాం. ఇంత అయితే కావాలి మనకి. మా వాళ్ళకి మాట ఇచ్చారు, మాస్క్ లేకుండా ముందుకు వస్తాను, ఎలా అయినా క్రిమినేట్ చేయాలని రాత్రనక పొగనక కష్టపడి ఎంతో ఇష్టంగా ప్రతిరోజు వీడియోని వర్షాన్ని కురిపిస్తూ నన్ను మీద మీరు చూపించే ప్రేమను చూస్తూ ఎంతో మురిసిపోతూ ఫ్రెండ్స్ దగ్గర ఫ్యామిలీ దగ్గర నా కోసం ప్రేమించేవారు లక్షల్లో ఉన్నారని గొప్పగా చెప్పుకొని ఆనందంగా తిరిగే రోజులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. అంతా బాగా ఇతర ఘనంగా ఏమైనా అనుకుంటారా? ఎవరు డోర్ తీసే వచ్చారంటే వీడియో పెట్టాను చూడు. అరే ఎందుకురా ఏంటి మనం ఉన్నదేంటి చేస్తుందేంటి? యూట్యూబ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ కామన్ కదా. ఇవన్నీ పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళాలా? ఇలాంటి ఏమైనా ఉంటే నాకు చాలా తెచ్చినా చూపిస్తూ చాలా రోజులు నేను వాడికి ధైర్యం చెప్పాను, కానీ నా కళ్ళల్లో ఉన్న ఆ ధైర్యం కనుమరుగైపోతుందని అస్సలు అనుకోలేదు. ఇంకా 1,00,000 మంది వస్తే తూమ్మంది ఎవరేం చేసుకున్నా మీ ప్రేమ నాకు చూపించాలని గట్టిగా ఉన్న నాకు ఒకరోజు కమెంట్స్ ఓపెన్ చేసి చూస్తే చదివే ప్రతి కామెంట్ నా గుండెల్లో తూటల్లా గుచ్చుకున్నాయి. కానీ నాతో ధైర్యం నింపుకొని నాకు నేను ధైర్యం తెచ్చుకొని ఆ బాకీ ఉన్న 1,00,000 మందిని కూడా తెచ్చుకొని 2 మిలియన్కి ఎలాగైనా పేచీలు చేద్దామని సిద్ధమైంది. ఏ వీడియో పెట్టినా ఎంత పెట్టి ఎంత దగ్గర వాళ్ళు వచ్చినా నా అనుకునే వాళ్ళు నా వాళ్ళ కామెంట్స్ నాపై యుద్ధం చేస్తున్నారు. ఇక లాభం లేదని దేశీయ టీజర్ వదిలితే కూల్ అవుతారని అనుకుని షూట్ స్టార్ట్ చేసి ఇప్పుడు టీజర్ చేసి ఆ టీజర్ వచ్చే రెస్పాన్స్ కోసం నేను చూస్తూ ఉన్నా. దేశీయుల కోసం ఎక్సైటింగ్ గా చూసే ప్రతి ఒక్కరు ఇప్పుడు నా పేపర్ కామెంట్ చేస్తూ తిరుగుతున్నారన్న. ఇవన్నీ చూసి నాలో ముందుకు మాస్క్ లేకుండా రావాలన్న ధైర్యం మొత్తం చంపేశాయి. నేను యూట్యూబ్కి డబ్బు కోసం రాలేదు, ఒక స్వచ్ఛమైన ప్రేమ కోసం వచ్చాను. నా తెలుగు ప్రీమియర్ కమ్యూనిటీ నా ఫ్యామిలీ అని అనుకున్నాను. డబ్బు ఏది ఉంటుందా బాడే పోతుంది, కానీ నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంటుందని నమ్మాను. కానీ ఈరోజు అదే ఫ్యామిలీ నన్ను ఒంటరి చేశాయి. అందుకే ఈ ఫ్యామిలీ నాతో లేనప్పుడు నేను ఎందుకు ఇంట్లో ఉండాలి? అందుకే శాశ్వతంగా ప్రీమియర్ కమ్యూనిటీకి ఆ క్షణం దూరమయ్యాను. కాలం మారింది, ఒంటరిగా ఉన్న నాకు జిమ్మే దూరైంది. శరీరం బలపడింది, కానీ గుండెల్లో బరువు అలానే ఉంది. ఎవరన్నా ఫేస్ వీలన్నా ఫ్రీ ఫైర్ అన్నా వచ్చే పాపం మామూలుగా ఉండేది కాదు. అలాంటిది ఓ రోజు ఓ అద్భుతం జరిగింది. హలో తమ్ముడు ఏరిందా? అవునా? సరే సరే చూపిస్తాను, జిమ్లో ఉన్న తర్వాత చూపిస్తాను. రైట్. విషయం ఎలా చెప్పాలి అబ్బాయికి? ఈ టాపిక్ ఇచ్చిందైనా తిరుగుతాను నన్ను. సర్లే ఏదైనా సరే మంచి విషయమే కదా. అదే కదా ఈ రీల్ చూడండి ఒకసారి. వీళ్ళు ఈ కంపెనీ కోసం వెయిట్ చేస్తున్నారా? ఏ కంపెనీ? ఫ్రీ ఫైర్ కంపెనీ. ఈ ఫ్రీ ఫైర్ కంపెనీ ఇస్తున్నారంటే మనం రీల్ చూసుకోబడతాం. ఇంకోసారి అది టాపిక్ తీసుకుంటే అసలు బాగుంది. మంచోడే ఎంత చెప్తున్నా అర్థం కాదు, ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పాను కదా, ఇలా ఫ్రీ ఫైర్ టాపిక్ తీస్తే నా గతంలో జరిగిన ఛేదనలో అన్ని జ్ఞాపకాలుగా వచ్చాయి. కానీ నా క్షణంలో వాటిపై కోపంగా అన్నా కూడా నాలో ఆలోచనలు సందేహాలు మొదలయ్యాయి. నిజంగా కంపెనీ కోసం మీరు చూస్తున్నారా?
ఫ్రీ ఫైర్ పేరుకే దూరంగా ఉంది నాకు. ఎప్పుడు నెట్ వెళ్ళిపోయే నా కమెంట్ సెక్షన్ ఆ రోజు మాత్రం అంతా కొడుట ఎలా అంటే నేను ఫోన్లో రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రీల్ వచ్చిందనమాట. అదే నా కమ్బ్యాక్ రీల్. లక్షల్లో లైక్లు, వేలల్లో కమెంట్లు, నెగిటివ్గా వెళ్ళిపోయి నా కమెంట్ సెక్షన్ ఆ రోజు మాత్రం బాధతో ప్రేమతో కనిపించాయి. ఇది చూసి చెప్పలేక ఆనందపడ్డా. ఇంకా హ్యాపీగా తట్టుకోలేక నాకు ఆగలేక ఏం చేశానంటే, రే తమ్ముడు, రే తమ్ముడు, ఏరన్యా అది ఇందాక జిమ్లో రీల్ చూపించావు కదా, ఏ రీల్గా జిమ్లో చూపించావు కదా, అది వద్దన్నారా? అది అప్పుడు ఇప్పుడు నీకు అమ్మాయి కోసం ఎంత వెయిట్ చేస్తున్నా తెలుసాను. అదే చూపిస్తున్నాను నాకు. వాళ్ళు వచ్చినప్పుడు 4 రీల్ చూపించారట. అది చూసేసి ఎంత ఆనందం అయ్యారంటే చెప్పలేని ఆనందం. కానీ మనకు కొంచెం ఓవరాక్షన్ నీకు కదా. చూసావు వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఒక్క వీడియో పెట్టరు చాలు. అయినా ప్రీవియస్ ఈ టైంలో వీడియో ఎక్కడ వస్తున్నారా? ఈ టైంలో కంబ్యాక్ చేయడం కూడా అనిపిస్తుంది. అయినా నాకు అనిపించట్లేదా? నిజంగా వాళ్ళ కంబ్యాక్ కోసం వస్తారని అనిపించట్లేదు అసలు కూడా. అలా ఎలా అనుకుంటారయ్యా? ఒకసారి పెట్టి చూస్తే నేను తెలిసేది. సరేనా, ఇంకొన్నట్టుగానే నిజంగానే వాళ్ళ కంబ్యాక్ కోసం చూస్తున్నట్లయితే నేను ఇప్పుడు ఫ్రీ ఫైర్ లక్షలు రావడం కష్టం అవుతుంది కదా. అలాంటి 50,000 లైక్ టార్గెట్ ఇస్తాను. 50,000 లైక్ ఎన్ని పాసిబుల్ అవ్వదు నాకు తెలుసు. సరే, అప్పుడు నిజంగానే నాకు 90,000 వస్తారని నేను 90 చెప్తా. 50,000 కాదు కదా, దానికంటే ఎక్కువ చేస్తారని నాకు నమ్మకం ఉందా. సరే, వాళ్ళకి నా వాయిస్ అంటే ఇష్టం. ఇందులో నా వాయిస్ కూడా పెట్టింది. కొత్తగా క్యారెక్టర్ వచ్చింది కదా, తుమ్ తమ్ముడు అని మోడీ గారు. అదే ఆ క్యారెక్టర్ పెడతా. నా వాయిస్ లేకుండా ఓకే, నా వాయిస్ లేకుండా పెడతా. 50,000 లైక్స్ వాళ్ళు కంప్లీట్ చేసినట్లయితే నా వాయిస్తో పాటు నేను కూడా కంప్లీట్ చేస్తాను. ఓకేనా? ఖచ్చితంగా వాళ్ళు 50 సరే. ఓకే నువ్వు ఇప్పుడే మీరు స్టార్ట్ చేస్తా. ఇప్పుడే స్టార్ట్ చేస్తా. ఇక మొదలు పెట్టా నా అసలైన ఆటని. సంవత్సరం తర్వాత నా చేతిలో ఫోన్ పట్టుకున్నా. ఫ్రీ ఫైర్ ప్రపంచంలోకి మళ్ళీ అడుగు పెట్టాను. చేసేసరికి మాటలు రాలేదు. ఒక్కసారిగా ఆ వీడియో తీసుకున్న సమయంలో నా పాత తీపి జ్ఞాపకాలు అన్నీ నా కళ్ళ ముందు కనబడి నా కళ్ళల్లో నీరు తిరిగాయి. చివరికి నా వీడియోని కంప్లీట్ చేసి అప్పుడు వీడియో అయితే పెట్టేశాను. కానీ నాలో ఉన్న సందేహం, 1,00,000 వ్యూసే రాని సమయంలో 50,000 లైక్స్ వస్తాయా? మరి కష్టమే కాసి పెట్టేశాను అని నాలో నేనే కొన్ని ఆలోచనలతో అలా పడుకున్నాను. ఆ రోజు రాత్రి మా వాడు నాకు శుభవార్త చెప్పడానికైతే వచ్చాడు. అప్పటికి నేను పడుకున్నా కదా, ఉదయం ఈ విషయం చెప్పాలని. అన్యా లీగు ఒకసారి చూడు, 1 లైక్ కంప్లీట్ అయిపోయిందా? నిన్న పెట్టిన వీడియోకి 1,00,000 లైక్స్ రా బాబు. 1,00,000 అయిందా? 1,00,000 లైక్స్ కంప్లీట్ చేస్తారా బాబు వాళ్ళు? 1,00,000 లైక్ ఏంట్రా? 50,000 అంటే 1,00,000 చేయడమేంట్రా? వాళ్ళు వెయిట్ చేస్తున్నారయ్యా. ఒక్క వీడియో పెట్టుకోవాలని చేసా 1 లైక్ కంప్లీట్ చేస్తారు. అసాధ్యాన్ని నాకు కృతజ్ఞత చేశారు. చివరికి కంబ్యాక్ ఇచ్చారు. కానీ అంత బాగా ఉన్నాయనుకున్నా కూడా మనసులో ఏదో తెలియని వెళ్తి. సంవత్సరానికి పైగా ఒక కంటెంట్ లేదు, వీడియో లేదు, ఏమీ లేదు. కానీ ఏదన్నా మిగిలిందంటే అది మీ ప్రేమ మాత్రమే. ఇంత ప్రేమని ఇచ్చిన మిమ్మల్ని తప్పుగా అనుకున్న గడవని నేను. తెలియకు చాలా పెద్ద తప్పు చేసి ఇప్పటికే మీకు చాలా దూరం అయ్యాను. ఇప్పుడు ఆ దూరాన్ని, ఆ గుండెల్లో ఉన్న భారాన్ని తగ్గించాల్సిన సమయం వచ్చింది. ధైర్యం లేదు, కనీసం కూడా లేదు. ఇక ఈ మాస్క్ కనుక ఊపిరి అని ఆలోచించి నా వల్ల కాదు. నేనైతే ఫిక్స్ అయ్యాను. మేము ముందుకు రావడానికి, ఒక నమ్మకం కాపాడుకోవడానికి. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే నా ప్లేస్. ఇదే ఈరోజు తను అన్న ఫేస్ రివ్యూ కంటెంట్. బాయ్ బాయ్.